అయితే ఇశ్రాయేలీలు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు గోడవలే ఉండదు. దేవనామానికి స్తోత్రం కలుగును గాక. చూసారా, ఇశ్రాయేలుని విడిపించడమే కాకుండా, ఇశ్రాయేలుని నడిపిస్తమే కాకుండా, మూడో పాయింట్ చెప్తున్నారు, ఇశ్రాయేలులను రక్షించిన దేవుడు. ఇశ్రాయేలులను రక్షించిన దేవుడు. ఏ రీతిగా రక్షించాడు? వారిని బంధకములోంచి రక్షించాడు. ఏ రీతిగా రక్షించాడు? నిస్పృహ నిరాశలోంచి రక్షించాడు. ఏ రీతిగా రక్షించాడు? వారు బానిసత్వంలో ఉండగా వారిని రక్షించాడు. ఏ రీతిగా రక్షించాడు? వారి గుండె ఆయాసమైనప్పుడు రక్షించాడు. ఏ రీతిగా రక్షించాడు అనగా, ఇంకా మాకు దారి లేదు, మరణమే మాకు శరణము, మేము ఇంకా అయిపోయింది మా పని, మా పరిస్థితి అయిపోయింది అన్న పరిస్థితుల్లో దేవుడు అద్భుతం చేశాడు. ఒక ఆధ్యాత్మిక సత్యం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రభువారు మన విశ్వాస యాత్రను ఎంతగా పరీక్షిస్తారంటే, ఎడ్జ్కి వచ్చే వరకు, మనం ఇంకా ఆఖరి స్టేజ్ వచ్చే వరకు, ఇంకా మనకి ఏ సోర్స్ లేదు అనుకున్న వరకు ప్రభువారు పరీక్షిస్తారు. చూడండి, ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలోంచి విడిపించారు. యెహోవా దేవుడు నడిపిస్తున్నాడు. నడిపించిన తర్వాత ఎక్కడికి వచ్చారు వీరు? చెల్లి ఏంజలీనా చదివింది, ఎక్కడికి వచ్చారు వీరు? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి అనుకొని ఉండి ఉంటారు. ఇంత ఎర్ర సముద్రము వెనకాల బానిసత్వంలో, పాపంలో, లేకపోతే ఐగుప్తులోనే బాగుంది, అనవసరంగా దేవుడు మమ్మల్ని విడిపించాడు, అనవసరంగా దేవుడు మమ్మల్ని నడిపించాడు అని అనుకొని ఉండి ఉంటారు. కానీ దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక, దేవుడు వారిని రక్షించాడు. నువ్వు కూడా అనుకుంటున్నావేమో, అమ్మా, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, తమ్ముడు, చెల్లమ్మ, నువ్వు అనుకుంటున్నావేమో ఎర్ర సముద్రం వంటి పరిస్థితులు గుండా నువ్వు ఎదుర్కొంటున్నావేమో. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, ఎక్కడ, ఏ రీతిగా ఇది అసంభవము, ఈ సమస్య తీరుట అసంభవం, ఈ వివాహము బాగుపడుట అసంభవం, ఈ కుమారుడు తిరిగి వచ్చుట అసంభవం, అసాధ్యము అని అనుకుంటున్నావేమో. ప్రభువారు చెప్తున్న మాట, మనుషులకే అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. మనుషులకు అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, క్రీస్తుతో సమస్తము సాధ్యము. త్రూ క్రైస్ట్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. క్రీస్తుతో సమస్తము సాధ్యము. వారు అనుకున్నారు, ఎర్ర సముద్రం దగ్గర నిలబడి అయిపోయింది మా పని. ఇంకా మీరు ఎప్పుడన్నా అనుకోండి, ఎప్పుడన్నా ఈ వచనం చదివినప్పుడు మీరు ఆలోచించండి, వారు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి వారు హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయిపోయారు, డబ్ డబ్ డబ్, వారు గుండె శబ్దం వారికే వినిపించి ఉండి ఉంటుందేమో. అక్కడి నుంచేమో ఫరో సైన్యం వచ్చేస్తుంది, ముందేమో ఎర్ర సముద్రం ఉంది, మధ్యలో ఉన్నారు. ఆలోచించండి ఒకసారి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అద్భుతం చేశాడు. దేవుడు వారిని ఎటువంటి నేలలో నడిపించాడు? ఎటువంటి ఆరిన నేలలో నడిపించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక.